రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఐవి రోగుల సంఖ్య 2,60,000 మంది ఉంటే వారిలో 7,000 మందికి పైగా యువతీ యువకులు, అది కూడా కాలేజీ క్యాంపస్లలో ఉన్నత చదువులు చదివేవారే ఉండటం అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన తాజా రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హెచ్ఐవి రోగుల సంఖ్య 2,60,000 అయితే వారిలో చికిత్స పొందుతున్నది 2,05,000 మంది మాత్రమేనని NACO గణాంకాలు చెబుతున్నాయి. ఇక హెచ్ఐవి సోకినప్పటికీ ఆ విషయమే తెలియని వారు 54,000 మంది ఉండటం మరింత బాధాకరమైన అంశం. రాష్ట్రంలో కొత్తగా వ్యాపిస్తున్న హెచ్ఐవి కేసుల్లో అత్యధిక శాతం 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన కళాశాల విద్యార్థులే ఉండటం ఆవేదనకు గురి చేస్తోంది. యువతలో అవగాహన లోపమే ప్రధాన కారణం అనుకోవాలా, లేక తెలిసి తెలియక ప్రాణాంతక వ్యాధిని అంటించుకున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు కారణమేంటో తెలియదు కానీ అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్న జెన్ జీ తరంపై తాజా నివేదికలు మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. NACO ఇచ్చిన ఈ సంచలన నివేదికతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ ఇచ్చిన ప్రత్యేక సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలో హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ శిబిరాలను ప్రారంభిస్తోంది. అయితే ఈ పరీక్షలు పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతాయని, ఏ ఒక్కరికి వారి వ్యక్తిగత సమ్మతి లేకుండా పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ వారి గుర్తింపు గోప్యంగా ఉంచాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశంలో QR కోడ్ ను తీసుకువచ్చింది. హెచ్ఐవిపై అవగాహన పెంచడానికి విద్యార్థుల కోసం ప్రత్యేక QR కోడ్ ను తీసుకొచ్చారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా హెచ్ఐవి కేంద్రాలు వివరాలు, సరైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.